సార్, ఇండియాలో యూట్యూబ్ విస్తరణ అసలు అంటే అనలిస్టులకు కానీ ఎవరికి కానీ షాకింగ్ గురి చేస్తుంది. అంటే 10 కోట్ల మంది యూట్యూబర్లు ఇండియాలో, అంటే ఒక 150 కోట్ల జనాభా ఉన్న దేశంలో 10 కోట్ల మంది యూట్యూబర్లు. అసలు ఇది ఎలా సాధ్యపడుతుంది సార్? అంటే ప్రమోద్, ఇప్పుడు ఈ వేవ్స్ సందర్భంలోనే యూట్యూబ్ ఇండియా CEO నీల్ మోహన్ ఆయన మాట్లాడారు. నిజంగా ఆయన చెప్పిన వివరాలు ఏంటి షాక్ అవుతుంది. నేను కూడా యూట్యూబ్లో చేసేవాడిని అయినప్పటికీ భారతదేశంలో 10 కోట్ల మంది కంటెంట్ క్రియేటర్స్ ఉన్నారు. కంటెంట్ ఎకానమీ అన్నాడు ఇందాక ఆరెంజ్ ఎకానమీ. ఇండియాలో కంటెంట్ ఎకానమీ ఇది ఒక ప్రత్యామ్నాయ ఇదిగా మారింది. తప్పదు, ఎందుకంటే 140 కోట్ల దేశంలో ఏ 10% చేసినా కానీ చాలా మంది అయిపోతారు కదా. కాబట్టి యూట్యూబ్ 850 కోట్లు అదనంగా పెట్టుబడి పెట్టి దీన్ని బాగా ప్రోత్సహించాలని నిర్ణయం తీసుకుందని ఆయన అక్కడ చెప్పారు. ఇండియాలో ఈ మీడియా, సోషల్ మీడియా కోణంలో ఇది చాలా ముఖ్యమైనది కాబట్టి నేను ఈ విషయం చెప్తున్నాను. మామూలుగా అనుకోవటం కానీ, ఇది కాకుండా దేశంలో 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నవాళ్ళు, 1 మిలియన్ వ్యూస్ వాళ్ళు 15,000 మంది ఉన్నారంట. 15,000 మంది ఉన్నారు మిలియన్ సబ్స్క్రైబర్స్, అంటే 10 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నవాళ్ళు. కాబట్టి చాలా కుటీర పరిశ్రమగా మొదలైతే భారీగా విస్తరించింది, రాజకీయాలను ప్రభావితం చేస్తుంది, అనేక సందర్భాల్లో సంచలనాలకు కారణమవుతుంది. ఇంకా ఒకటి ఏంటంటే ఓటీటీ సబ్స్క్రైబర్స్, వాళ్ళైతే కనుక 5 కోట్ల మంది ఉన్నారంట. అంటే ఇది మామూలు చాలా పాశ్చాత్య వెస్టర్న్ కంట్రీస్ జనాభా కంటే కూడా చాలా ఎక్కువ మంది వీళ్ళు ఉన్నారు. కాబట్టి దీన్ని చాలా హితోధికంగా పెంపొందించాలి. అలాగే ఇతర సందర్భాల్లో చెప్పినట్టు భారతదేశంలో ఉన్న కంటెంట్ క్రియేషన్ కొంచెం టిపికల్గా ఉంటుంది. అపారమైన వైవిధ్యం, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు రోడ్డు మీద తిరిగి 4 రోడ్లు రకరకాల ఏం చేసినా ఈ దేశంలో ప్రతిదీ ఒక వింతగా. గతంలో హాలీవుడ్ వాళ్ళు సినిమా తీసినప్పుడు ఇండియాలో 4 రోడ్లు చూపిస్తే వాళ్ళకి చాలా వైవిధ్యంగా. అదే ఇప్పుడు ఈవెన్ మనం చూస్తాం కదా, కొంతమంది పాపులర్ యూట్యూబర్స్ తరచూ ఎక్కడో ఇండియాలో ప్రత్యక్షమవుతున్నారు, దాన్ని చూపిస్తారు వాళ్ళంతే. అంటే వాళ్ళకి చాలా వింతగా ఉంటుంది. భారతీయులమైన మనకేమో చాలా మామూలు విధంగా ఉంటుంది. అందుకని యూట్యూబ్ ఎక్స్పాన్షన్ మాత్రమే కాదు, ఇంకా దీన్ని అనేక కొత్త పద్ధతుల్లో వస్తుంది. ఇప్పుడు అడోబ్ CEO శంకర్ నారాయణ చెప్పింది ఓటీటీ కూడా భారతదేశం అనేది స్వర్గధామంగా ఉందని. ఇప్పుడు మీరు ఈ వివరాలను ఇందాక మోదీ చెప్పిన దాంతో మీరు లింక్ చేసుకొని చూసుకుంటే ఇండియన్ దీంట్లో ఇన్ఫార్మల్ ఎకానమీలో చాలా ముఖ్య పాత్రధారి కాబోతుంది అనేది అర్థమవుతుంది. అలాగే 15,000 మంది మిలియన్ పైన ఉన్నవారు అనేది తెలుసుకున్నప్పుడు కొంతమంది దీని గురించి అయితే మరీ ఇదిగా ఉండాల్సిన అవసరం కూడా లేదు, అది ఈ దేశం యొక్క స్వభావం అనే అంశం కూడా మనకు అక్కడ స్పష్టంగా తెలుస్తుంది. అయితే క్వాలిటీ కంటెంట్, ఒరిజినల్ కంటెంట్ రావడానికి దీనికోసం ట్రైనింగ్ అవి కూడా ఇస్తామని వాళ్ళు చెప్తున్నారు. ఏఐ వల్ల అదనంగా మళ్ళీ ఒక 10 కోట్ల మంది రావచ్చు అని కూడా వీళ్ళు అంచనా వేస్తున్నారు. ఇంకో 10 కోట్లు లేదా ఈ 10 కోట్ల మంది ఇంకో సెకండ్ వర్షన్. సరే, ఇది ఇలా జరుగుతుంటే ఇంకో పక్క నుంచి విమర్శ ఏమొస్తుందంటే, ఇతర దేశాలలో టెక్నాలజీ డెవలప్ చేస్తుంటే మనమేమో ఆ టెక్నాలజీ వాడుకొని చిన్న చిన్న స్నిప్పెట్స్ చేయడం ఇలాంటివి చేస్తున్నాం అనే ఒక కామెంట్ కూడా వస్తుంది. అది పాలకుల యొక్క వైఫల్యం. అది చాలా కాలంగా భారతదేశంలో మౌలిక పరిశోధన, ఒరిజినల్ రీసెర్చ్ బాగా తగ్గిపోయింది. మీరు విశ్వవిద్యాలయాలు అన్నింటినీ కూడా నిధులు ఇవ్వకుండా మార్చి, ఇందాక నేను మీకు చెప్తున్నాను కదా, ఆంధ్ర యూనివర్సిటీకి గీతం యూనివర్సిటీకి పోటీ ఏంటి అసలు? అంటే ఆ స్థాయికి ఈ యూనివర్సిటీలు, ప్రైవేట్ యూనివర్సిటీలు వీళ్ళకు ఉన్నంతగా యూనివర్సిటీలకు నిధులు ఇవ్వట్లేదు, అపాయింట్మెంట్లు చేయట్లేదు. మీరు చూస్తారు కదా, ట్రంప్ అయితే కనుక అసలు హార్వర్డ్ యూనివర్సిటీకి నిధులు కోసేసి, ఇది ఒక పద్ధతి. ఇప్పుడు గ్లోబలైజేషన్లో, ప్రపంచీకరణలో ఈ కార్పొరేట్ హౌసెస్ గుప్పిట్లోకి వెళ్ళాలి అంటే అన్నిటి మీద పేటెంట్ రైట్స్ వాటికే ఉండాలి. వాళ్ళు ఎంకరేజ్ చేయట్లేదు. దానివల్ల కూడా ఈ పరిస్థితి వస్తుంది. తప్పకుండా ప్రతిసారి శాస్త్రజ్ఞుల ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సమావేశాలు జరిగినప్పుడంతా దేశంలో ఒరిజినల్ ఇది తగ్గిపోయింది. ఒకప్పుడు సర్ సివి రామన్, జగదీష్ చంద్రబోస్ ఇలాంటి పేర్లు విన్న చోట అప్పట్లోనే బ్రిటిష్ కాలంలో, ఇప్పుడు ఎందుకు మనం పెరగడం లేదు అనేది కూడా దానికి ఒక కారణమేమో సోవియట్ యూనియన్ ఉన్నప్పుడు మనం అంతరిక్షంలో కూడా పంపించాం. ఇప్పుడున్న వాళ్ళు అలా చేయరు. కావాలంటే మా దగ్గర పంపించండి,
కమర్షియల్గా మేము పంపిస్తాం, లేదా మీరు కమర్షియల్గా పంపించండి అంటారు. అది నిజమే. అది మీడియా రంగంలో నిజంగా ఇప్పుడు మనం చాలా వాటికి చూస్తాం కదా, గ్రాఫిక్స్ కోసం ఇంకో చోటికి పంపించాలి, చాలా వాటిలో విదేశాల మీద ఆధారపడే పరిస్థితి ఎంటర్టైన్మెంట్లో కూడా ఉంది. ఈ ఆరెంజ్ ఎకానమీ అన్నప్పుడు వాటిని కొంత మార్చాలి అని కూడా ఒక సంకల్పం. ఎలా జరుగుతుందో చూడాలి. ఇంకా యూట్యూబ్ అయితే అల్లుకుపోతుంది వటవృక్షంలాగా అనేది ఒక వాస్తవం.